హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో బిర్యానీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొబ్బరి పాలతో బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇందుకోసమైతే ఒక కొబ్బరికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని కొబ్బరి పాలు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పావు కిలో గ్లాసు బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా దినుసులు కూడా వేసుకొని బగారాకు వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు, క్యారెట్ వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత బిన్నీస్ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ, పుదీనా వేసుకొని కలుపుకోవాలండి. నూనెలో బాగా వేయించుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ధనియా పొడి, గరం మసాలా వేసుకొని బియ్యానికి బాగా పట్టేలా కలుపుకోవాలండి. కలుపుకొని పాలు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1:1.5 నీళ్ళు వేయాలి. 1 ఏమో కొబ్బరి పాలు వేయండి. 1 గ్లాస్ వాటర్ వేసేసి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని ఒక 8 మినిట్స్ దాకా కుక్కర్లో ఉంచి సరిపోతుందండి. మూత తీసేసి నెయ్యి, కొత్తిమీర వేసుకొని కలుపుకొని తినేయడమే. రైతాతోటి, ఆలు కుర్మాతో తినేయడమే. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.